డెవలప్మెంట్ విషయంలో హైదరాబాద్ తగ్గేదేలే అంటోంది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో తన దూకును కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో 13.6 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని వివిధ కార్పొరేట్ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2023 నాటి లెక్కలతో పోలిస్తే 35% పెరుగుదల ఉండటం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలకు కొలియర్స్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఓ చెప్పపెట్టు లాంటిది. తెలంగాణ అభివృద్ధి తమతోనే సాధ్యమని ఆర్భాటం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయద్దని ఉల్టా ప్రచారం. ఇవి ఎన్నికల ముందు తర్వాత బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన మాటలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ వచ్చాక 3 నెలల్లోనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ దేశంలోని ప్రధాన 6 మెట్రో నగరాల్లో ఒకటి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకి గట్టి పోటీనిస్తున్న విశ్వనగరం. రోజురోజుకి డెవలప్మెంట్లో దూసుకెళ్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేస్తున్న హైదరాబాద్లో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ యమగిరాకీ ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ కోలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదిక చెబుతున్న మాట ఇది. మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కి డిమాండ్ చాలా అధికంగా ఉంది. ఈ ఏడాది తొలి క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి వరకు హైదరాబాద్లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్న దాంతో పోలిస్తే 2 రెట్లు పెరిగింది. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కి గిరాకీ గతేడాదితో పోలిస్తే చెన్నైలో తగ్గుముఖం. లీజులో 58% టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలదే. ఈ త్రైమాసికం ముగిసేందుకు మరికొద్ది రోజులు ఉండగానే కోలియర్స్ ఇండియా అంచనాలతో నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజులు పెరిగితే చెన్నైలో తగ్గుముఖం పట్టాయని అందులో పేర్కొంది. ముంబైలో ఆఫీసు స్థలం డిమాండ్ 90% ఎగబాకి 1 మిలియన్ చదరపడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపడుగులకి చేరుకోనుంది. బెంగళూరులో 25% పెరిగి 4 మిలియన్ చదరపడుగులకి చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14% అధికం. చెన్నైలో ఆఫీసు స్పేస్ డిమాండ్ 6% తగ్గి 1.6 మిలియన్ చదరపడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపడుగులకి తగ్గింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఏ రంగ సంస్థలు అత్యధికంగా ఆఫీస్ స్థలాల్ని లీజుకు తీసుకుంటున్నాయి. మొత్తం లీజులో 58% ఈ రంగ సంస్థలదే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఆర్థిక రంగం పరుగులు పెడుతూ ఉండడం, ప్రతిభ కలిగిన సిబ్బంది లభిస్తూ ఉండడంతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే భారీ తేడాలు. బెంగళూరు తర్వాత హైదరాబాదే. తొలి త్రైమాసికంలో 123% పెరుగుదల. ఆఫీసు స్థలాల డిమాండ్ని పరిశీలిస్తే గతేడాది జనవరి మార్చి, ఏడాది జనవరి మార్చి డిమాండ్లో భారీ తేడాలున్నాయి. బెంగళూరులో గతేడాది Q1లో 3.2 మిలియన్ చదరపడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంటే ఈ ఏడాది అది 4 మిలియన్ చదరపడుగులకి చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ 25% పెరుగుదల కనిపిస్తోంది. ఇక హైదరాబాద్లో గతేడాది 1 మిలియన్ చదరపడుగుల డిమాండ్ ఉంటే ఈసారి మాత్రం 2.9 మిలియన్ చదరపడుగులకి వెళ్ళింది. పెరుగుదల మాత్రం ఏకంగా 123% ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. తెలంగాణ తర్వాత స్థానంలో ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పూణే ఉన్నాయి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 13.6 మిలియన్ చదరపడుగుల ఆఫీస్ స్పేస్ లీజ్కు వెళ్ళింది. గతేడాది తొలి త్రైమాసికంలో అది 10.1 మిలియన్ చదరపడుగులుగా ఉంది. హైదరాబాద్ అభివృద్ధిపై ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ డెవలప్మెంట్లో వెనకబడిపోతుందని, ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతాయని ఆరోపణలు చేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ బేఫికర్గా ఉంది. ఇది కోలియర్స్ ఇండియా రిపోర్ట్ బట్టి అర్థమవుతోంది. అధికారం కాపాడుకోవడం కోసం ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు వాస్తవాల్ని పక్కనబెట్టి ఎన్ని అబద్ధాలాడినా జనం విశ్వసించలేదు. అందుకే బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు.
ఫలితాలొచ్చి రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు అదే వరవడిని కొనసాగించారు. హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఆగిపోయిందని విమర్శలు చేశారు. వారందరికీ కోలియర్స్ ఇండియా రిపోర్ట్ ఓ చెంపపెట్టు లాంటిదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెట్రో నగరాలకి గట్టి పోటీనిస్తున్న హైదరాబాద్పై అసత్యాలు ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని వారికి హితవు పలుకుతున్నారు. అధికారం పోవడంతో హైదరాబాద్ సంగతి ఇక అంతేనంటూ నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లకి ఇదో గుణపాఠమనే చెప్పాలి. రేవంత్ సర్కార్ కొలువు తీరి 4 నెలలు మాత్రమే కావస్తోంది. కానీ ఈలోపే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అంటూ బీఆర్ఎస్ నేతలు నానా యాగి చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్పై విషం కక్కే ప్రయత్నాలు అనేకం చేస్తున్నారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన వాటినే రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అప్పుడెట్లుండే హైదరాబాద్ ఇప్పుడెలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. మీకు మాట చెప్తా, తెలంగాణ రాష్ట్రం అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయింది. 5 ఏళ్లలో ఒక చరిత్ర సృష్టించింది కేసీఆర్. ప్రతి గ్రామంలో 7,669 గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక గ్రేవ్ యార్డు, ఒక డంపింగ్ యార్డు, ఒక నర్సరీ, ఒక క్రీడా మైదానము, మంచి తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లా ఒంటరి మహిళ పింఛను, దివ్యాంగుల పింఛను, ఇవన్నీ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన సీఎం కేసీఆర్. ఎవరు చేయలేరు, ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికి కూడా అయ్యో సీఎం కేసీఆర్ ను మనము చూడలేకపోతున్నామా సీఎంగా, అయ్యో ఆయన రాలేదా అని గ్రామాలల్లో గాని సిటీలో గాని అంతటా అయ్యో కేటీఆర్ గారు లేరా, ఆయన ఎంత ఐటీ పరిశ్రమలు తెచ్చిండు, ఎంత డెవలప్ చేసిండు, ఎంత అభివృద్ధి చేసిండు, హైదరాబాద్ అంతా ఇంత గొప్పగా తయారు చేసిండు, ఆయన రాలేదా, ఆయన మంత్రిగా లేడా అని బాధపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ క్రేజ్ అలా ఇలా పెరగడం లేదు. ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దూసుకుపోతోంది. హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ మార్కెట్ జోరు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోంది. బెంగళూరుతో తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడుతోంది. అప్పుడప్పుడు బెంగళూరుని వెనక్కి నెట్టేస్తున్నా అదే స్థిరత్వం మాత్రం కొనసాగించలేకపోతోంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాదే రారాజుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన దేశంలోనే కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని అడ్డుకునేది హైదరాబాద్ ఒక్కటే అని అర్థమవుతోంది.